పెళ్ళాము తల్లిగారింటికి పోయేటప్పుడు, పెళ్ళాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు. తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచంలో ఏ పిల్లమైన అంతనా? అమ్మో అమ్మాయేనా ఎసుంటి కుక్కర్ ఇచ్చినావు? ఏమైంది మేడం? నా అందం చూసేది విజిలేస్తున్నది. ఏమే బుజ్జి, అమ్మ వస్తున్నది. వచ్చేది మాయమ్మ. ఏం చికెన్ ఇచ్చినావు? ఏమైంది మేడం? ఇంట్లో బొక్కలు లేవు, మా అత్తమ్మ గప్ప గప్ప తింటున్నది. పెళ్ళైనాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు. అరే, మా అత్త వండిన చిక్కుడుగాయ కూర మొత్తం నాకే వేసినట్టున్నది. నా పెళ్ళాము మా అత్త కారంతో తింటున్నారు. ఈ చిక్కుడుగాయ కూర నా పెళ్ళాంకి ఇస్తా. ఇగో బుజ్జి, ఈ చిక్కుడుగాయ కూర నువ్వు తీసుకొని నీ గిన్నె నాకు ఇయ్యు. నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. పెళ్ళైనాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకేమ్మా? బట్టలు పెడితే వద్దానొద్దు బిడ్డ. ఇప్పుడు ఇవి అన్నీ ఎందుకు అత్తమ్మా? అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. పండుగ రోజు, అరే పండుగ ఉన్నది కదా, ఒక 2000 అప్పీరా. లేవు నా దగ్గర లేవు. అరే నీకు దండం పెడతారా 2000 అప్పియు. లేవు నా దగ్గర లేవు. అరే నీ కాలు మొక్తారా 2000 ఇయ్యు. అరే లేవు అంటే అర్థమైతే లేదా? అరే నీ కాలు మొక్తారా 2 రోజులు ఇస్తారా? ఈరా ఈరా ఈరా. ఇక పట్టు. పండుగ అయిపోయిన తర్వాత నా 2000 నాకు ఈరా, నీ కాళ్ళు మొక్తా. నా 2000 నాకు ఈరా, నీ కాళ్ళు మొక్తా. నమ్మి చేరాగిస్తివా నిన్ను నిన్న ముంచిపోతారు. నా పెళ్ళాం చెల్లెలు గదే నా మర్దలకు చూడనికే వచ్చినప్పుడు. ఇక మాట్లాడుకుందాముండా. మాట్లాడుకుందాం. మాకైతే పిల్ల నచ్చింది. ఇంకేమైనా విషయాలుంటే తర్వాత మాట్లాడుకుందాం. పిల్ల నచ్చింది. మాకైతే పిల్ల నచ్చింది. మరి మా పిల్లగాడు నచ్చిండా? మాకైతే పిల్లగాడు నచ్చిండు. ఏమే పిల్లగాడు నచ్చిండని చెప్తున్నావు? పిల్లగాని ఎత్తు పనులున్నాయి. పిల్లగాడు నవ్వుతే పనులు బయటికి కనిపిస్తున్నాయి. సప్పుడు దాకా వాడు మా చెల్లెలతో పెళ్ళైనాక వానికి ఇంకా నవ్వేడికంచుంటది. ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులెంతమందో. అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. ఊరికెంచి మా అత్తమ్మ వచ్చిందమ్మ పోయిందాక ఇంట్లో ఉంటుండ. గా ముంగట గల్లీలో పోయి అన్నం అడుకురా, ఇద్దరం కలిసి తిందాం. వీర తిలకం దిద్దినావు ఓరు దారిలో నడవమన్నా. వసాయి నీ ఆకిట్ల నీళ్ళు నాకిట్లకు వస్తున్నాయి. నన్నే వసాయి అంటవా? నన్నే కొడతావా? ఉండు నీ సంగతి చెప్తా. ఓయ్యా, నీ పెళ్ళం ఎంత గయ్యాలి ఉన్నది. నీ పెళ్ళం నన్ను కొట్టింది. అమ్ములు చెప్పు డాడీ. మీ స్కూల్లో అందరికంటే మంచిగా ఎవరు చదువుతారు? మా టీచరు. అప్పులోళ్ళకు నేను అప్పట్ల గడుతూ, సిట్టులోళ్ళకు నేను సిట్టెట్ల గడుతూ. ఈ రోజు దినం మంచిగా లేదే, రేపు బో మీ అమ్మోళ్ళ ఇంటికి. ఏం కాదు, నేను పోతా. సరే పో. ఎప్పుడు వస్తావు? 2 రోజులలో వస్తా. 5 రోజుల తర్వాత. ఏమైందే, వస్తున్నావా ఈరోజు? వస్తామని తయారైన బావా, పిల్ల అడ్డం వచ్చింది. మా అమ్మ వద్దట్టున్నది, రేపు వస్తా. సరే. ఏమైందే, ఈ రోజు అన్న వస్తున్నావా లేదా? ఈ రోజు మంగళవారం ఉన్నదంట, మా అమ్మ వద్దంటున్నది, రేపు వస్తా. సరే. ఏమైంది, ఈ రోజు అన్న వస్తున్నావా లేదా? వస్తామని బస్ స్టాండ్ దాకా వచ్చిన ఆడవాడు దుమ్మిండు, మా అమ్మ వద్దంటున్నది, రేపు వస్తా. సరే. ఏమైంది, ఈ రోజు అన్న వస్తున్నావా లేదా? మా పక్కూర్లో కూడా చచ్చిపోయిందంట, మా అమ్మ వద్దంటున్నది, రేపు వస్తా. తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచంలో ఏ పిల్లమైన అంతనా? సిమ్ములున్నాయా? ఉన్నాయి మేడం. ఎటువంటి నంబర్ కావాలి? మా అమ్మ ఫోన్ చేస్తే కలవాలి, మా అత్తమ్మ ఫోన్ చేస్తే కలవద్దు. అసలు నంబర్ ఇయ్యు. అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. లిఫ్ట్ 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 లిఫ్ట్.
నువ్వు నరసింహ కొడుకు బాలరాజు కదా? అవునవును. హైదరాబాద్ ఉంటున్నాడు. అవును. ఏం పని చేస్తున్నావు? పని అంత పని, ప్రతి ఒక్కరికి వేరేని గురించి ఆలోచన. దసరా వచ్చిందయ్యా ఏమే బుజ్జి, పండుగ వస్తున్నది కదా, చీరల షాపుకి పోయి వాళ్ళు ఎవ్వరు చూడకుండా నీకోసము చీరను దొంగతనం చేసి తీసుకొని వచ్చిన. దీని మీద 1+1 ఆఫర్ ఉన్నది. ఇంకో చీర ఉతికిచ్చిన పోయి తీసుకొని రాపో. నువ్వేమి చేసావు నేరం? చెప్పండి. నా మొగుడిని తాకట్టు పెట్టుకొని లోన్ ఇవ్వండి సార్. నీ మొగన్ మీద లోన్ ఎట్లా వస్తుంది? ఆయన రోజు నాతో అంటా ఉంటాడు, బయట ఏ ఆడదాన్ని చూడడంట, ఆయన బంగారు వాసం తోడంట. దసరా పండుగ ఉన్నదని పెళ్ళాంను తీసుకొని హోటల్కు పోతే మేడం ఇంకేమన్నా తీసుకురావాలనా? ఏం వద్దు, ఏం తీసుకురాకు. మేడం బిల్. ఏం తీసుకురావద్దని చెప్పిన కదా. దసరా వచ్చిందయ్యా బావా, దసరా పండుగ ఉన్నది కదా, పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందంట. పాలపిట్టని ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. హలో అత్తమ్మ, నిన్న పండుగ ఉండే కదా, రాత్రి నీ బిడ్డ చికెన్ తిన్నది, మటన్ తిన్నది, పూరీలు తిన్నది, బజ్జీలు తిన్నది. పొద్దుగాల లేచి చూసేసరికి ఏమైందేమో, ముఖం వంకర పోయింది, మూతి వంకర పోయింది, చేతులు వంకర పోయినాయి, కాలు కూడా వంకర పోయినాయి. అత్తమ్మ, నువ్వు ఎట్లాగైనా చేసి జల్దీ రా అత్తమ్మ. డాడీ మమ్మీ మూత వంకర రాలేదు, మమ్మీ సెల్ఫీ దిగుతుంది. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అరే, ఈ ఆడోళ్ళు ఎప్పటికీ మన మొగోళ్ళతోనే బిల్లు కట్టిస్తారు. ఈరోజు మీతో కట్టిస్తాం. సరేరా. మేడం బిల్లు. ఇగో బిల్ అయితే నేను కడతా. మనమైతే ఓ గేమ్ ఆడదాం, మనిషికి 500 పందాం. ఎవరు గెలుస్తారో వాళ్ళు పైసలు తీసుకోవాలి. నా 500. ఇగో నాయి కూడా 500. ఇక వటు బిల్ తీసుకో. బావా, ఊరికొచ్చి మా అన్న వచ్చిండు. బావా, బాగున్నావా? బావునా బావా, మనం కూర్చొని చాలా రోజులు అయింది, మందాపుతున్నాడు. బావా, నా చెయ్యి చాలా టైట్ ఉన్నది బావా, నా దగ్గర ₹1 లేవు బావా. మా అన్న మందు తప్పమంటే ఎందుకు చుట్టూ మాట్లాడుతున్నావు? నీ పర్సులో 1000 రూపాయలున్నాయి, నీ పర్సులో 1000 రూపాయలున్నాయి. పెళ్ళైనాక అల్లుడు పాతగా పడ్డాక అత్తింటికి వచ్చినప్పుడు, అత్తమ్మ వంటలు చాలా మంచిగా అయినాయి. నీ బిడ్డకు అసలు వంటలు వండనికేనే రాదు, రోజు వంటలు నాతోనే చేపిస్తుంది. అసలు పెళ్లి కాక ముందు నీ బిడ్డకు నువ్వు వంటలు చేస్తూ నేర్పలేవా? నేర్పించలేదు. ఎందుకు? వంటలు నా మొగుడు వండుతాడు. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు అక్కడ ఒక ఆయన బాగా తాగి బొరులుతున్నాడు. తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకసారి వెళ్ళి తెలుసుకుందారండి. చెప్పయ్యా, బాగా తాగినావు, తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది కదా. మేడం, మా తాగోతలది ఎంత గొప్ప మనసో మీకు తెలియదు. మా కుటుంబం నాశనం అయితే మన వేరే 4 కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా. మీ తాగుబోతుల వల్ల 4 కుటుంబాలు బాగుపడుతున్నాయా? ఎవరు చెప్పు. మేడం, ఫస్ట్ది నేను వైన్ షాప్లా కోటర్ తీసుకుంటా, వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది. రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. మూడవది స్టఫ్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది. మరి 4వది ఏంటిది? 4వది నా తాగుడు అయిపోయినాక ఈ గిలాసు కింద పడేస్తా, ఆ గ్లాస్ ఏరుకున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఏమే బుజ్జి, రోడ్ మీదకి నా దోస్తుగాళ్ళు వచ్చిరంట, వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా. ఎప్పుడు దాగొస్తా ఇల్లంతా నాశనం చేస్తావు. నేను తలుపు పెట్టినా, తలుపు దియ్యా. ఎప్పుడు దోస్తులు అంటావు, దోస్తులతో దాగొస్తా ఇల్లంతా నాశనం చేస్తావు. తాగులేదు, ఏం లేదు, పోవులేదు. మందు దాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెస్తాం అనుకున్నా. దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది. మంది మొగలు తాగలేరు, అన్న మొగడు ఒకటి తాగితే తప్పొచ్చినది. బావా, ఇంట్లో సామాన్లు లిస్ట్ రాసినా పోయి తీసుకురాపో. 5 కిలోల బాస్మతి బియ్యం, 3 కిలోల మటను, 2 కిలోల చికెను,
4 కిలోల గోధుమ పిండి, 4 కిలోల శనగపిండి, 5 పాల ప్యాకెట్లు, 3 కిలోల చక్కెర, 30 కోడిగుడ్లు. ఇన్ని గణం ఎందుకే? నేను మా అమ్మల ఇంటికి పోతాంటే నువ్వు వద్దనా కదా, అందుకే వాళ్ళనే ఇడికి రమ్మన్నా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. బుజ్జి చెప్పు శిరీష. 2 టమాటాలు ఉంటే రాదు, మళ్ళీ ఇస్తా. అబ్బా జరిగే రాదు. ఎందుకు బతిమలాడుతున్నావు? నీకంటే ఎక్కువ ఇస్తా, తీసుకోపో. ఇక వాట అరే మిరపకాయలు కూడా లేవు, అడుగుడు మర్చిపోయినా, పోయి అడుగుతా. శిరీష 2 టమాటాలు బాకీ. మనసులో పెట్టుకొని మీది పడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు.